మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాలను కలుపుతూ మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల ఏర్పాటుకు సహకరించిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సీతక్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి. జై మాసాయిపేట, జై మాసాయిపేట, జై మాసాయిపేట, జై మాసాయిపేట. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కొండా నాయకత్వం వర్ధిల్లాలి. సీతక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాజిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మాసాయిపేట, జై మాసాయిపేట, జై మాసాయిపేట. ఈరోజు మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మాసాయిపేట గ్రామాన్ని పూర్తి స్థాయి మండలంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట మా మండల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మా నర్సాపూర్ ముద్దుబిడ్డ, మన గ్రామ ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే తన సొంత గ్రామాన్ని చేయాలనే తపనతో ఆయన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారితో, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారితో, దామోదర్ రాజనరసింహ గారితో చాలాసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ మా మండలి ఎట్టి పరిస్థితుల్లో కావాలని, ఎందుకంటే ఎంతోమంది మమ్మల్నే చూసి పాత మండలంలో ఏమున్నది మీ మండలంతా మళ్ళా యాజిటీస్గా ఎల్దుర్తిలో కలవాల్సిందే, ఎందుకంటే ఒక రెవెన్యూ మండలి అనేది దానికి పూర్తి స్థాయి అధికారం ఉండదు కాబట్టి మీకు మండలి కాదని మమ్మల్ని ఎక్కిరించే స్థితికి వచ్చినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి పడ్డ బాధ గౌరవ రాజిరెడ్డి గారి కృషి ఫలితంగా ఈరోజు మన మాసాయిపేట నూతన గజెట్గా విడుదలయ్యి పూర్తి స్థాయి మండలంగా ఈరోజు నిలబడ్డదంటే దానికి మేమందరము ఎన్నో సంవత్సరాల కృషి, ఎందుకంటే మండల సాధన సమితి పెట్టుకొని ప్రతి ఒక్కరము ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకొని ఆ గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో సాధించలేక ఏదో ఇచ్చిర్రా అంటే ఒక మండలి ఇచ్చి దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించక ఇన్ని రోజులు బాధపడ్డాము. ఇక ఈ గవర్నమెంటు ఇంత త్వరగా, ఎందుకంటే మన ఈడ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా లేకున్నా ఒక ఇన్ఛార్జిగా ఉండి తన గ్రామాన్ని మంచి నిలబెట్టాలనే ఉద్దేశంతో వారి కృషి, రాజిరెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం. ఎందుకంటే మా అందరినీ మండల స్థాయి నాయకులను కూడా 2-3 సార్లు వారి దగ్గర ఈరోజు పూర్తిగా మాసాయిపేట గ్రామస్తుల కోరిక నెరవేరింది. దానికి ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితమే గత ప్రభుత్వం ఇచ్చిన పూర్తి జీవో ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఆఫీసులో మాసాయిపేటకు రాలేదు, ఒక రెవెన్యూ మండలి తప్ప. అటువంటి పూర్తి స్థాయి మండలాన్ని ఈరోజు మన నాయకుడు అయినటువంటి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు, వారి యొక్క కృషి చాలా అభినందనదాయకము. దానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి సీతక్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మాసాయిపేట మండల గ్రామ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా, ఎందుకంటే మాసాయిపేట గ్రామ ప్రజల్లో ఒక అపోహ ఉండే, అసలు మండలి అవుతుందా కాదా, మండలి అవుతుందా కాదా, గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇది అవుతుందా కాదా, ఉంటుందా పోతుందా అనే అపోహ ఉండే. అటువంటి అపోహలకు తావు లేకుండా ఈరోజు మన నాయకుడైనటువంటి రాజిరెడ్డి గారి కృషి చాలా గొప్పది. ఎందుకంటే చాలా కష్టము. ఉన్న తెలంగాణలో 95 మండలాలు ఇవ్వాలి అనే ఒక ఉండే
అటువంటి దాన్ని 32 మండలాల మన మండలాన్ని కూడా ఇలా జిల్లా పరిషత్గా ఎంపీపీ ఆఫీస్ కానీ జడ్పీ రేపు ఎలక్షన్లకు అన్ని విధాల అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మాసాయిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు